మెరుపులా కదులుదాం మెస్సీని మెప్పిద్దాం. మెరుపులా కదులుదాం మెస్సీని మెప్పిద్దాం. దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ బృందంతో ఈ నెల 13న జరిగే మ్యాచ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధన చేస్తున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ MCHRDI మైదానంలో క్రీడాకారులతో కలిసి ఇలా ప్రాక్టీస్ చేసిండట. బాగుంది, చాలా బాగుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుతున్నారు. 13వ తారీఖున మెస్సీతో మ్యాచ్ ఉందట. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి, అధికారంలోకి రాకముందు అపోజిషన్లో ఉన్నప్పుడు అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతా, వాళ్ళ లాగుల్లో తొండలిడుస్తా అని మీసం తిప్పి వాళ్ళతో ఫుట్బాల్ ఆడుతా అన్నాడు. మరి కేసీఆర్ కుటుంబంతో కల్వకుంట్ల అవినీతి పైన యుద్ధం చేసే క్రమంలో భాగంగా వాళ్ళతో ఫుట్బాల్ ఆడుతా అన్నావు కదా. మరి ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఏమైంది? రద్దయిందా? కేసీఆర్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిందా? లేకపోతే ఇంకేమన్నా అయిందా? లేకపోతే ఎవరింట్లో బాలేదా? ఎందుకు రద్దయింది కేసీఆర్తో మ్యాచ్? 13వ తారీఖున మెస్సీతో మ్యాచ్ ఉంది. మరి కేసీఆర్తో మ్యాచ్ ఏమైంది? సో ఇది తెలంగాణ ప్రజలు అడుగుతున్నది. మాకు ఒకటే కావాలా, అసలు ఆ మెస్సీని తీసుకురావడానికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? అదొకటే ప్రశ్న మాది. తెలంగాణలో విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, ఇండ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఏజెన్సీ ప్రాంతాల్లో దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి, రోడ్లు లేవు. మళ్ళీ హైదరాబాద్ లాంటి ఆర్థిక రాజధాని, ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉన్న పెద్ద పెద్ద సిటీల్లో హైదరాబాద్ టాప్ 5లో ఉన్న నగరం. సో అట్లాంటి ఆర్థికంగా ఈ దేశాన్ని కాపాడుతున్న హైదరాబాద్ లాంటి ప్రాంతం మనకుండగా ఇక మనం ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి. దట్టు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇంకా ఆలోచించండి.